ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా పాలిటెక్నిక్ అయితే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అయి ఉండాలి. సో మ్యాక్సిమం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఏ వేలో వెళ్ళాలి అని తెలియదు. ఏ పాత్ మంచిది, ఏది మంచిది, అది హైయర్ స్టడీస్కి వెళ్తే మంచిగా ఉంటుందా, లేకపోతే జాబ్కి వెళ్తే బాగుంటుందా. సో చాలా మందికి డౌట్స్ అనేది చాలా ఉంటాయి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ మొత్తం క్లారిఫై అయిపోతాయి. తప్పకుండా నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ముందుగా. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీకు ఎంతవరకు ఉపయోగపడిందో సో కామెంట్ చేయండి. మీరు ఎటు వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైయర్ స్టడీస్కి వెళ్తుంటే ఐఎమ్ గోయింగ్ ఫర్ హైయర్ స్టడీస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇన్కేస్ గోయింగ్ ఫర్ జాబ్ అయితే గోయింగ్ ఫర్ జాబ్ అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇలాంటివి ఇన్ఫర్మేషన్ ప్రతి రోజు తెస్తానే ఉంటాను మీకు కెరీర్ గైడెన్స్ పరంగా వీడియోస్. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే కెరీర్ ఆప్షన్స్ ఆఫ్టర్ పాలిటెక్నిక్లో ఫస్ట్ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి గోయింగ్ ఫర్ హైయర్ స్టడీస్. ది ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇదే అండి, గోయింగ్ ఫర్ హైయర్ స్టడీస్. దీని ద్వారా స్టూడెంట్ ఎలా బెనిఫిట్ అవుతాడు చూసుకున్నట్టయితే అతను ఏంటంటే అడ్వాన్స్గా గెయిన్ చేసుకోవచ్చండి నాలెడ్జ్ని. కొంచెం ఆ ఫీల్డ్లో ఏ ఫీల్డ్ అయితే అతను చదువుతున్నాడో ఆ ఫీల్డ్లో బాగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలడు. అంటే మంచి ఆపర్చునిటీస్ ఫర్దర్లో వస్తూ ఉంటాయి అతనికి. సో బెస్ట్ ఆపర్చునిటీస్ ఏదైతే చేరిన హైయర్ స్టడీస్ కాలేజెస్లో నుంచి రిక్రూటర్స్ కూడా రిక్రూట్ చేస్తూ ఉంటారు ఆన్ క్యాంపస్లో. అండ్ ఇలా నెక్స్ట్ గోయింగ్ ఫర్ ఏ జాబ్. గోయింగ్ ఫర్ ఏ జాబ్ చూసుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో, నాకు హైయర్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు, సో హీ ఆర్ షీ ఎవరైతే కావచ్చు డైరెక్ట్లీ ఫర్ ఏ జాబ్ రిక్రూట్మెంట్ ఇన్ ఏదర్ ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, వీటిలో అయితే మీరు తప్పకుండా చేయించండి. అండ్ ఇది కూడా చూసుకుంటే ఇక్కడ స్టూడెంట్ బెనిఫిట్ ఎలా అవుతాడు, అతనికి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది ఇన్ ది ఫీల్డ్ అండ్ గెట్ ప్రమోటెడ్ లేటర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దర్ ఎక్స్పర్ట్ని బట్టి అతనికి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. సో ఏదైతే చూసుకోండి ఇక్కడ ప్రమోషన్స్ పెరిగే కొద్దిగా మనకి శాలరీ ఏదైతే ఉంటుందో అది డబుల్ అవుతూ ఉంటుంది, ఇంక్రిమెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చాలామంది బెనిఫిట్ అయితే అవుతూ ఉంటారు జాబ్కి వెళ్ళిన వాళ్ళలో. నెక్స్ట్ ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి మ్యాక్సిమం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇదంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. నేనేదో చెప్పేది కాదు, మీ ఫ్రెండ్ ఏదో చెప్పేది కాదు, ఇంకొకళ్ళు ఏదో చెప్పేది కాదు. మీరు ఆలోచించాలి. మా ఫ్రెండ్ జాబ్కి వెళ్తున్నాడంటే మీరు జాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీరు జాబ్కి మీరు ఆలోచించుకోండి. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మీరు జాబ్కి వెళ్ళాలా లేదా అని ఆలోచించుకోండి. సో ఇన్ కేస్ మీరు హైయర్ స్టడీస్ ఇంట్రెస్ట్గా ఉంటే మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. మీకు ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి జాబ్ వస్తుంది, మంచి హైయర్ ప్యాకేజ్ శాలరీస్ కూడా వస్తూ ఉంటాయి హైయర్ జాబ్స్ చూసుకున్నట్టయితే, హైయర్ ఎడ్యుకేషన్లో. సో బట్ మీరు నాకు ఇంత చాలు, నాకు ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ జాబ్ అంటున్నారా, తప్పకుండా జాబ్కి వెళ్ళొచ్చు మీరు. మంచి ఆప్షన్ అది కూడా. మీకు జాబ్కి వెళ్ళే కొద్దిగా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అదే మీరు హైయర్ స్టడీస్కి వెళ్తే మీకు అడ్వాన్స్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు ఆ ఫీల్డ్లో. ఈ రెండే మేజర్ డిఫరెన్స్ అండి. మీరు ఈ రెండింటిని బట్టి మీరు ఏదోటి మీరే ఆలోచించుకోవాలి. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుంది చూసారు, ఇక్కడ మనకి బీటెక్ బీఈ రెండు ఒకటే అండి. కొన్ని కాలేజెస్లో బీటెక్ అంటారు, కొన్ని కాలేజెస్లో బీఈ అంటారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ రెండు ఒకటే. డ్యూరేషన్ ఖచ్చితంగా 3 years ఫర్ లాటరల్ ఎంట్రీ అయితే, అంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి 3 years ఉంటుంది, ఫర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 4 years ఉంటుంది. అది మనకు తెలిసిందే మ్యాక్సిమం. సో డిప్లొమాలో 3 years ఉంటుంది, ఎందుకంటే 3 years వాళ్ళు డిప్లొమాలో ఎడ్యుకేషన్ తీసుకుంటారు ఆ ఫీల్డ్లో. సో మీరు ఇలా ఈ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే మీరు బాగా ఎడ్యుకేషన్ పొందొచ్చు. అండ్ ఆల్సో మీరు అదే కాలేజ్లో మీకు రిక్రూట్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటాం. అక్కడ మీరు శాలరీ ప్యాకేజ్ కనుక అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్టే 2.5 lakhs నుంచి 4 LPA ఉంటుంది. అది బీఈ బీటెక్ అని కాలేజెస్ని బట్టి ఉంటాయండి. అది నాట్ ఓన్లీ ఇంతే కాదు, ఇది యావరేజ్. నేనైతే ఇక్కడ ఇచ్చింది మీకు అంతా యావరేజ్గా ఇచ్చారు నేను. సో ఇంకా మీకు డిఫరెంట్గా ఉంటుంది. అది lakhs, 6 lakhs, 10 lakhs, 20 lakhs డిఫరెంట్గా ఉంటుందండి. సో నేను యావరేజ్గా మినిమం ఇంత రావచ్చు అని చెప్పి నేనైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇచ్చాను నేను. అండ్ AIME సర్టిఫికేషన్. సో ఇక్కడ AMIE అంటే ఏంటి, సో ఇక్కడ చూసుకున్నట్టయితే అసోసియేట్ మెంబర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్ సర్టిఫికేషన్ అండి. ఇది ఒక లెవెల్ కోర్స్ అండి. ఇది ఒక కోర్స్ ఫర్ సిమిలర్ టు బీఈ అండి. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందండి. దీని ఒక డ్యూరేషన్ కూడా 3 years ఉంటుంది. సో ఇక్కడ దీని ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఖచ్చితంగా డిప్లొమా అయితే పర్సూ చేసి ఉండాలి, లేకపోతే ఈక్వలెంట్ కోర్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అనేది చేస్తున్నారు. అది కూడా డిప్లొమా కూడా ఇంజనీరింగ్లో అయితే ఇంజనీరింగ్ కోర్సులో అయితే చేస్తున్నారండి. ఇక్కడ శాలరీ ప్యాకేజ్ వీళ్ళకి చూసుకున్నట్టయితే 2 LPA నుంచి 4 LPA వరకు ఉంటుంది. సో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఇది యావరేజ్ అంతే. సో గ్రాడ్యుయేషన్ ఇన్ స్పెసిఫిక్ స్ట్రీమ్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది పాలిటెక్నిక్, మీకు అయిపోయిందండి, పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ కెన్ ఆల్సో గో ఫర్ గ్రాడ్యుయేషన్ అండి. మీరు తప్పకుండా గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. ఏ స్పెసిఫిక్ స్ట్రీమ్లో అయినా మీరు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. ఏదైతే మీరు పర్సూ చేసుకున్న పాలిటెక్నిక్లో అది కూడా చేరొచ్చు మీరు. సో డ్యూరేషన్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ ది కోర్స్ అండి. మీరు ఏ కోర్స్ చూసుకున్నా, కొన్ని కోర్సు 2 years కోర్స్ ఉంటుంది, కొన్ని 3 years కోర్స్ ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నారా మీరు
ఖచ్చితంగా డిప్లొమా పాస్ అయితే ఉండాలి, లేకపోతే ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ అయినా చేసి ఉండాలి. దీనికి దీనికి శాలరీ ప్యాకేజ్ చూసుకుంటున్నారా, అప్రాక్సిమేట్ యావరేజ్ 2 to 4 lakh per annum వస్తుందండి. ఇవి కొన్ని లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండి ఆఫ్టర్ పాలిటెక్నిక్ మీరు ఏదైతే చేయొచ్చు ఫర్దర్గా. మీరు చాలా వరకు ఇది బెనిఫిట్ అవుతుందండి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ జాబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ పాలిటెక్నిక్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం, నాకు తెలిసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది జాబ్ చేయాలి, నేను ఐ వాంట్ టు ఎర్న్ మనీ అని చెప్పేసి. సో ఇక్కడ ప్రైవేట్ సెక్టర్స్, గవర్నమెంట్ సెక్టర్స్ ఇంపార్టెంట్ ఇక్కడ మేజర్గా. ప్రైవేట్ సెక్టర్స్ మ్యాక్సిమం చాలా మంది రిక్రూట్ అయ్యేది ప్రైవేట్ సెక్టర్స్లో అండి. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉంటాయి. సో 100% లెక్కేసుకుంటే దగ్గరగా 60% ప్రైవేట్ సెక్టర్స్ జాబ్ చేసుకుంటారు. ఇంకా మిగతా ఏదైతే మీకు ఉంటారు చూసావా, మిగతా 40%లో 30% గవర్నమెంట్ జాబ్స్కి వస్తాయి. 10% చూసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటారు కొంతమంది. ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్స్లో చూసుకుంటే పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ ఆర్ కమ్యూనికేషన్ సెక్టర్స్, ఇలాంటి డిఫరెంట్ సెక్టర్స్లో మీరైతే వర్క్ చేయొచ్చండి. ఇందులో చూసుకున్నట్టయితే మీకు జాబ్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే జూనియర్ మెకానికల్ ఇంజనీర్, జూనియర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్, ఐటీ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇలా ఉంటాయి. వీళ్ళకి యావరేజ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2 to 3 lakh per annum ఉంటుంది. అది కూడా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు, చూసుకోవాలి అది మేజర్గా. ఇది యావరేజ్ ఉంటుంది. టాప్ రిక్రూటర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో డిఫరెంట్ కంపెనీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ చాలా మందికి సెక్యూర్ జాబ్ అండి, ఒకసారి వచ్చిందంటే ఇంకా సెక్యూర్ లైఫ్లో. సో ఎక్కడ మనకి ఇంకా పోతుందని భయం ఉండదు. సో ఇలా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇందులో చూసుకున్నట్టయితే డిఫరెంట్గా మనకి పోస్టులు ఎలా ఉంటాయంటే జూనియర్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, మీరు ఐటీ అసిస్టెంట్గా వెళ్ళొచ్చు, పిఎస్యూ జాబ్స్కి అయితే వెళ్ళొచ్చు, క్లర్క్గా అయితే వర్క్ చేయొచ్చు, మీరు టెక్నీషియన్ అవ్వచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, అలా ఎక్సెట్రా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయండి. ఇవే కాదు, ఇవి నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇస్తున్నాను. డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. వీళ్ళకు యావరేజ్ శాలరీ 2 నుంచి 3 lakh per annum ఉంటుంది. వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. యావరేజ్గా అయితే నేను ఉండటం జరిగింది. టాప్ రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో కంపెనీస్ చూసుకోండి. ఇవన్నీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్స్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అంటారు వీటిని. ఈ కంపెనీస్లో మిమ్మల్ని రిక్రూట్ చేస్తారు పాలిటెక్నిక్ కాలేజెస్కి వచ్చి కూడా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే 10% పీపుల్ రిమైనింగ్ ఉన్నారు కదా, అక్కడ 60-30 ఎగిరిపోయింది, ఇప్పుడు 10% లాస్ట్. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు నేనే స్టార్ట్అప్ ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆలోచించుకొని స్టార్ట్అప్ చేసుకుంటారు. వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. అది రిపేర్స్, టెక్నాలజీ రిపేర్ సెంటర్స్ కావచ్చు, గ్యారేజ్ కావచ్చు, లేకపోతే ఆటోమొబైల్ రిపేర్ సెంటర్స్ ఎక్సెట్రా డిఫరెంట్. మీకు మీ ఆలోచన బట్టి, మీకు ఏ ఆలోచన బట్టి మీరు అయితే ముందుకు వెళ్ళొచ్చండి. మీరు మనీ కొంచెం చేతిలో పెట్టుకొని యూ కెన్ గో ఫర్ స్టార్ట్అప్. మీరు స్టార్ట్అప్ చేసుకొని మీకు యావరేజ్ శాలరీ చూసుకుంటారా 1 నుంచి 2 lakh per annum సంపాదించేసి ఊరికి సంపాదించు. ఇంకా మీరు మంచి కంపెనీ బాగా బూస్ట్ అయింది అనుకోండి, కంపెనీ అనేది తొందరలో జస్ట్ 1 yearలో బాగా హైలైట్ అయింది, కంపెనీ హైలైట్ అయితే మీకు ఇంకా ఎక్కువ వస్తాయి లాభాలు. సో మీరే అసలు రిక్రూట్ చేసుకోవచ్చు వేరే కంపెనీస్, వేరే స్టూడెంట్స్ని ఏదైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ పాలిటెక్నిక్, ప్రైవేట్ సెక్టర్స్, గవర్నమెంట్ సెక్టర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్లో ఉన్న బెనిఫిట్స్ ఇవి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఆల్ అని చెప్పి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఎక్కడో చోట నచ్చింది అనుకుంటున్నాను నేను. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. So thank you for watching. Like, share, comment and subscribe.